హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 2B ఇంటిగ్రేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ 2 వీడియోస్ అయ్యాయి, దాని యొక్క కంటిన్యూషన్ థర్డ్ వీడియో. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ tan x ప్లస్ log secant x ఇంటూ e పవర్ x dx. ఇది ఏ మోడల్లో ఉందిమా? మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రల్ f of x ప్లస్ f డాష్ ఆఫ్ x ఇంటూ e పవర్ x dx ఈక్వల్స్ టు ఏంటి మా ఫార్ములా? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఫార్ములా మనకు తెలుసు కదా, ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. దీనికి అప్లై అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంటి ఫార్ములా? 1/x కదా. ఎక్స్ ప్లేస్లో ఏముంది? సీకెంట్ ఎక్స్. మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి కదా. డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఏంటి? సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది? సీకెంట్ ఎక్స్ క్యాన్సిల్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమైందమ్మా? టాన్ ఎక్స్. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చి టాన్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మోడల్లో ఉంది కదా. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ tan x ఏమనుకున్నాము? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సెకండ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు, చూడండి ఈ మోడల్లో ఉంది కదా. అప్పుడు ఏమవుతుంది ఫార్ములా? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అవునా? దట్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? లాగ్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటిమా? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఆ ఫార్ములా యూజ్ చేసాం, అంతే. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి, ఏమిచ్చారు? ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఏ మోడల్లో ఉందిమా? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీనికి ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇదే కదా ఫార్ములా. దీన్ని యూజ్ చేసి చేద్దాం. ఇక్కడ మనకి ఏమేమి కావాలి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలి, ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కావాలి. దీంట్లో దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నా, దీన్ని జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, ఇది జీ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. మనకేం కావాలి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలి కదా. ఫస్ట్ అది రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్కి ఏమ్మా 1/x కదా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/x. ఓకే. తర్వాత జీ ఆఫ్ ఎక్స్ ఏముంది? రూట్ ఎక్స్. ఇప్పుడు నాకు ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రావాలి. దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ dx. that equals to integral x power రూట్ అంటే 1/2 dx. ఇంటిగ్రల్ x పవర్ n, ఇది ఫార్ములా కదమ్మా, బాక్స్లో పెట్టుకోండి. తర్వాత ఇంటిగ్రల్ x పవర్ n dx ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి. ఇది ఫార్ములా కదా. దీన్ని యూజ్ చేద్దాం. ఏమవుతుంది అప్పుడు? x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? 2 + 1 3, 3/2 డివైడెడ్ బై 3/2 ప్లస్ సి. ఈ 3/2 పైకి పంపిస్తే ఏమవుతుంది? 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ సి. ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేద్దాం, అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఏముంది మా ఫార్ములాలో? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మనకి వాల్యూ ఎంత వచ్చింది? 2/3 ఎక్స్ పవర్ 3/2 మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? 1/x ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఎంతమా? 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 ఇంటూ
డిఎక్స్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది కదా, సాల్వ్ చేద్దాం. చూడండి దీన్ని ఎలా చేస్తాం, 2/3 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసేసుకోండి. 2/3 ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 3/2 మైనస్ ఇక్కడ కూడా 2/3 కాన్స్టెంట్ వాల్యూ బయటకు వస్తే ఇంటిగ్రల్ 1/x అంటే ఏంటి, ఎక్స్ పవర్ -1 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 ఇంటూ డిఎక్స్. మనకి ఒక ఫార్ములా ఉంది కదా, ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ n ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n, అంటే -1 ప్లస్ 3/2 తీసుకుంటే ఏమవుతుంది, మా ఎల్సిఎం 2 తీసుకోండి, -2 ప్లస్ 3, 3లో 2 పోతే 1, 1/2. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 2/3 log x ఇంటూ ఎక్స్ పవర్ 3/2 మైనస్ 2/3 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 1/2 ఇంటూ డిఎక్స్. ఇది మళ్ళీ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n డిఎక్స్ మోడల్లో ఉంది. అంటే ఏం ఫార్ములా, ఎక్స్ పవర్ n+1/n+1 ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ 1/2. ఇందాక చేసిందే కదా సేమ్ వాల్యూ, ఏమొస్తుంది మనకి 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 3/2. అది డైరెక్ట్గా రాసేయచ్చా, 2/3 ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 3/2 మైనస్ 2/3 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 1/2 డిఎక్స్. వాల్యూ ఎంత వచ్చింది, 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ సి. ఓకేనా, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఏమవుతుంది మనకి వాల్యూ, 2/3 ఇంటూ log x into x power 3/2 minus 2 2s are 4, 3 3s are 9 into x power 3/2 plus c. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ నేను ఏమేం చేశానో ఒక్కసారి చూద్దామా. ఫస్ట్ మనకి f(x) g(x) ఫార్ములా యూజ్ చేసాం. ఇంటిగ్రల్ f(x) g(x) dxకి ఫార్ములా ఏంటి, f(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx మైనస్ ఇంటిగ్రల్ f'(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx హోల్ డిఎక్స్. ఈ ఫార్ములాలో నాకు ఏమేమి కావాలి, f(x) ఇంటిగ్రల్ g(x) dx f'(x) కావాలి. దాన్ని సపరేట్గా కనుక్కొనేసాం. ఆ వాల్యూస్ని డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మనకి స్టెప్స్ చాలా తగ్గిపోతాయి, సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంది కదా. ఇలాంటి మోడల్లో ఇంకో ప్రాబ్లం చేద్దామా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు, ఇంటిగ్రల్ x ఇంటూ tan ఇన్వర్స్ x dx. దీన్ని f(x) అనుకుందాం, దీన్ని g(x) అనుకుందాం. సేమ్ ఫార్ములా ఇందాక చేసిన ప్రాబ్లం లాగే, ఇంటిగ్రల్ f(x) ఇంటూ g(x) dx ఈక్వల్స్ టు ఏంటి మా ఫార్ములా, f(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx మైనస్ ఇంటిగ్రల్ f'(x) ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx హోల్ dx. ఈ ఫార్ములాని మళ్ళీ అప్లై చేసి చూద్దామా. దీనికి ఏమేమి కావాలో ఫస్ట్ సపరేట్గా కనుక్కొనేద్దామా. f(x) ఈక్వల్స్ టు ఏంటి, tan ఇన్వర్స్ x. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x ఎంత, 1/1 ప్లస్ x² కదా, ఆ వాల్యూ రాసేసుకోండి. తర్వాత g(x) ఏముంది, x అంట. అప్పుడు ఇంటిగ్రల్ g(x) dx దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x dx. అంటే ఎక్స్ పవర్ n అనుకుంటే ఎక్స్ పవర్ n ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n ఫార్ములా ఏంటి, ఇందాకే చూసాం కదా సేమ్ ఫార్ములా, ఎక్స్ పవర్ n+1/n+1 ప్లస్ సి. అప్పుడు ఏమవుతుంది, 1 + 1 2 అంటే x²/2 ప్లస్ సి. రెండు వాల్యూస్ వచ్చేసాయా. ఇప్పుడు ఈ ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ x ఇంటూ tan ఇన్వర్స్ x dx ఈక్వల్స్ టు ఏముంది మా ఫస్ట్ f(x) వాల్యూ ఎంత, tan ఇన్వర్స్ x ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx. ఇంటిగ్రల్ g(x) dx వాల్యూ ఎంత, x²/2 మైనస్ ఇంటిగ్రల్ f'(x) వాల్యూ ఎంత, 1/1 ప్లస్ x² ఇంటూ ఇంటిగ్రల్ g(x) dx. ఇంటిగ్రల్ g(x) dx వాల్యూ ఎంతమా, x²/2 ఇంటూ dx. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది కదా, సాల్వ్ చేద్దాం. చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, x²/2 ఇంటూ tan ఇన్వర్స్ x మైనస్ 1/2 అనేది కామన్ తీయచ్చా, ఇంటిగ్రల్ x²/1 ప్లస్ x²
డిఎక్స్. ఇక్కడ చూడండి మా డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ యూస్ చేయొచ్చు. కానీ న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది. దీన్ని డెలీట్ చేయడం కోసం మనం ఎలా చేస్తున్నామంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అలాగే పెట్టేసుకోండి, -1/2 అలాగే ఉంది, 1ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 1 ఎందుకు చేస్తున్నాం, డినామినేటర్లో 1 ఉంది కదా, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది కదా, అప్పుడు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ -1. చూడండి 1 యాడ్ చేశాను, 1 సబ్ట్రాక్ట్ చేశాను, అప్పుడు వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. చూడండి 1 యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను, 1 -1 0 అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి ఏం చేద్దాం, దాన్ని ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ -1/2 ఇంటిగ్రల్. ఇప్పుడు సపరేట్ చేస్తున్నా డినామినేటర్ని, దీనికి ఒకసారి దానికి ఒకసారి. ఏమవుతుంది, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అవునా. ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ -1/2 ఇంటిగ్రల్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, అంటే 1 -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ -1/2 ఇంటిగ్రేషన్ సపరేట్ చేయండి, ఇంటిగ్రల్ 1 డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది, ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ -1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఎంతమా ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా ఎంత, టాన్ ఇన్వర్స్ ఎక్స్. అన్ని ఇంటిగ్రేషన్స్ అయిపోయాయి కదా, ప్లస్ సి. అంతేనా. ఈ -1/2తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ -x/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. జస్ట్ ఈ ఫార్ములా నేర్చుకుంటే చాలమ్మా. ఇంటిగ్రల్ f of x into g of x dx equals to f of x into integral g of x dx minus integral f dash of x into integral g of x dx whole dx. ఈ ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు. ఇంటిగ్రల్ x power n dx equals to x power n plus 1 by n plus 1. f of x, f dash of x, g of x, ఇంటిగ్రల్ g of x dx. ఈ వాల్యూ కనుక్కొనేసి డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ సాల్వ్ చేసి, ఇక్కడ నేను ఒక్కటే చేశాను, ఏంటి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా ఉంది, దానికోసం 1ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను. అప్పుడు సపరేట్ చేస్తే డినామినేటరు ఇది మోడల్లో వచ్చింది, ఇంటిగ్రల్ 1కి వచ్చి ఎక్స్, ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి వచ్చి టాన్ ఇన్వర్స్ ఎక్స్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు, ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. మనకు తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం అనుకో, డివైడ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఎంత, సెకండ్ స్క్వేర్ ఎక్స్. అంటే ఆ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు కదా, ఫస్ట్ ప్రాబ్లంలో యూస్ చేసిన ఫార్ములా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు టాన్ ఎక్స్ అనుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి, డివైడ్ ఆఫ్ టాన్ ఎక్స్ సెకండ్ స్క్వేర్ ఎక్స్. అవునా. ఇప్పుడు ఇదే మోడల్లో ఉంది, ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టాన్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు, దీనికి ఏమో ఫార్ములా ఇందాకే చూసాం కదా, e పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, దట్ ఈక్వల్స్ టు e పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, టాన్ ఎక్స్ ప్లస్ సి. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఈ ఫార్ములా ఫస్ట్ ప్రాబ్లంలో కూడా నేర్చుకున్నాం కదా. ఇలా ఉంటే ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. దీన్ని ఎలా సాల్వ్ చేద్దామా. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ, ఇప్పుడు డినామినేటర్ని రెండింటికి సపరేట్ చేస్తున్నా, 1/x ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎక్స్ క్యాన్సర్. ఇది ఇప్పుడు ఏ మోడల్లో ఉంది, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. డివైడ్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x అంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ అనుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, డివైడ్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x. దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ
1/x అంటే ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దట్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ సి. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. సేమ్ ఫార్ములా కదా. ఈ వీడియోలో మనం రెండు ఫార్ములాస్ నేర్చుకున్నాం మెయిన్గా. ఒకటి వచ్చి ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇంకొక ఫార్ములా వచ్చి ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఈ రెండు ఫార్ములాస్తో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో దీని యొక్క కంటిన్యూషన్ చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.